హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ గుడ్ మార్నింగ్. మై డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడుతున్నట్లుగా స్కార్వీ డిజిటల్ అకాడమీకి సంబంధించి కోర్సుల గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాం, వింటున్నారు మీరు. సో నిన్న నేను మీతో నిన్న జర్నీ చేస్తూనే మాట్లాడడం కూడా జరిగింది. నా పర్సనల్ కంపెనీకి సంబంధించి మీటింగ్ ఉండే, అఫీషియల్ మీటింగ్. ఆ మీటింగ్ పర్పస్లో నిన్న వెళ్ళుంటుంది. ఆ సందర్భంగానే రన్నింగ్లోనే వీడియో చేయడం జరిగింది. సో నిన్న నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతోటి షేర్ చేసుకుంటా, ఓకేనా? నాకు లైవ్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటిదనేది నేను మీతోటి షేర్ చేసుకుంటా. ఇది ఎంత ఉపయోగకరమైనది, ఎంత డిమాండ్ ఉన్నది అనేది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దెన్ మై డియర్ ఫౌండర్స్, కొంతమంది ఫౌండర్స్, ఇప్పుడు మన ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో టోటల్గా 7,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు మన ఛానల్ చూస్తే లక్షల్లో వ్యూస్ ఉంటాయి. సో ఇందులో నా పర్సనల్ కమ్యూనిటీనే కాకుండా, అంటే నా కంపెనీకి సంబంధించిన ఫౌండర్సే కాకుండా అవుటర్స్ కూడా ఉంటారు కాబట్టి నేను ఫ్రెండ్స్ అని సంబోధిస్తున్నా. దెన్ నా పర్సనల్ కమ్యూనిటీ, నా కంపెనీకి సంబంధించిన కమ్యూనిటీకి ఫౌండర్స్ అని ఉంటారు. సో వారిని ఉద్దేశంలో పెట్టుకొని, అంటే ఫౌండర్స్ కూడా కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడదామని అనుకుంటున్నా. సో దెన్ మెయిన్గా ముఖ్యంగా ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మన స్కార్వీ డిజిటల్ అకాడమీకి సంబంధించిన అంశంలో నిన్న నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందని చెప్పాను కదా. చూడండి, ఇది ఎంత గొప్ప విషయం అనేది. అంటే ఈ అకాడమీలో నేర్పించేటటువంటి కోర్సులకు ఎంత విలువ ఉంది మార్కెట్లో అనేది ఎవరికి తెలుస్తుందయా అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉండి డిజిటల్ క్యాంపెయినింగ్ని బేస్ చేసుకొని వ్యాపారాలు సాగించేటటువంటి ప్రతి బిజినెస్ మ్యాన్కి దాని యొక్క విలువ, అది ఎంత డిమాండెడ్ కోర్సు, దాని ప్రత్యేకత ఏంటిది, దానివల్ల ఎంత బిజినెస్ గ్రోత్ అవుతుంది అనేది ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేటటువంటి గొప్ప అంశం అది. సాధారణంగా అందరూ వినేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. ఈవెన్ దో లాస్ట్ 4-5 డేస్ నుంచి నేను కూడా మాట్లాడుతున్నా, చాలా మంది లైట్ తీసుకుంటారు. అయితే ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్, ఇక్కడ మెయిన్గా నేను ఇక్కడ మాట్లాడేది ఏంటిదంటే, నా స్వార్జితం కోసమో నా స్వలాభం కోసం నేను మాట్లాడట్లేను, రైట్? నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంబంధించిన సబ్జెక్టు ఏ రోజు కూడా తీసుకురాబోను, ఓకే? ఇక్కడ ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, స్టూడెంట్స్, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్, మీరు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటటువంటి అంశం సాధారణమైన అంశం ఏం కాదు. ఎట్లనో చెప్తా వినండి. నిన్న లైవ్ ఎగ్జాంపుల్ నేనే. రేపు జూలై 13వ తారీఖు ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ స్టార్ట్ అయ్యి మనకు 3 years కంప్లీట్ చేసుకొని 4th yearలో మనం అడుగడబడుతున్నాం. మొన్న కూడా చెప్పినా నేను. దీంట్లో భాగంగా మన టోకెన్ డెవలప్మెంట్ అంశానికై నిన్న మీటింగ్ జరిగింది, రైట్? అయితే ఈ మీటింగ్లో మన టోకెన్ డెవలప్మెంట్ విషయంలో మనం తీసుకునేటటువంటి పనులలో స్కార్వీ డిజిటల్ అకాడమీకి సంబంధించిన అంశాలు 2 ఉన్నాయి. ఆ రెండింటి గురించి నేను ఇక్కడ వివరించదలుచుకున్నా. ఫ్రెండ్స్కి కావచ్చు, అంటే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి కావచ్చు, మన కంపెనీ ఫౌండర్స్కి కావచ్చు. ఏంటిదయ్యా అంటే, ఎందుకు మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం, మన ఫౌండర్స్ని కూడా అంటే, ఇది మీరు కూడా, అంటే అది మీ ఇష్టం, డిపెండ్స్ ఆన్ యూ. ఇంట్లో మన పిల్లలు ఉన్నారు, రేపటి రోజున భవిష్యత్ టోటల్గా ఆన్లైనే, టోటల్గా ఏఐని బేస్ చేసుకొని ఉన్నది కాబట్టి ఇది మీకు ఉపయోగపడేటటువంటి అంశం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, స్కార్వీ డిజిటల్ అకాడమీ ద్వారా అఫిలియేట్ సిస్టంలో పైసలు వచ్చేది మీ ద్వారా. ఎవరైనా బ్రౌన్స్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, 600 రూపాయల కమిషన్ వస్తుంది, 1 time మాత్రమే. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. మీరు జాయిన్ అయ్యి ఇంకోళ్ళు జాయిన్ చేపిస్తే ఆ రకంగా జాయినింగ్స్ మీద ఒకళ్ళ మీద ఒక లింక్ సిస్టంలో పైసలు వచ్చేది కాదు. ఇక్కడ మీరు ఈ కోర్సులు నేర్చుకోవడానికి పెట్టేటటువంటి ఫీజు మీద వచ్చేటటువంటి కమిషన్ 1 time మాత్రమే వస్తుంది. రేపు మీరు ఈ సిస్టంలోకి వచ్చి
స్కార్వీకి సంబంధించిన అఫిలియేట్లో మీరు ప్రత్యేకంగా పాల్గొని ఎవరికైనా రిఫరెన్స్ ఇచ్చినా వాళ్ళ మీద మీకు ఆ ప్యాకేజీని బేస్ చేసుకొని వచ్చే కమిషన్ వన్ టైమే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్. ఇక్కడ అతిగా బావుకునేది ఏమి ఉండదు, స్వార్థపూరితంగా మాట్లాడేది అసలు లేదు. దీన్ని గమనించాలి. ఇది కేవలం మన ఇంట్లో చదువుకొని ఉన్న వాళ్ళు, ఏం వర్క్ లేకుండా నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్న వాళ్ళు, ఎలాంటి సెకండ్ ఇన్కమ్ లేక అంటే వచ్చే డబ్బులు సరిపోక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని మీకు మనందరికీ ఉపయోగపడేటటువంటి కోర్సులు స్కార్వీ డిజిటల్ అకాడమీ ద్వారా నేర్పుతున్నారు కాబట్టి గవర్నమెంట్ రిజిస్టర్డ్. అది కూడా ఫ్రెండ్స్ నేను చెప్పేది కాదు, మీ చేతిలో ప్రపంచమే ఉంది, ఫోన్ ఉంది కదా, దాంట్లో చూడండి దాంట్లో వెతకండి, తెలుస్తుంది కదా. నేను ఇందాక చెప్పినట్లుగా దీని డిమాండ్ ఎవరికి అర్థమైంది, దీని విలువ, ఇది ఎంత విలువైన ప్రోడక్ట్ అనేది, ఎంత విలువైన కోర్స్ అనేది ఎవరికి అర్థమవుతుంది అంటే సోషల్ మీడియాను బేస్ చేసుకొని సంపాదించుకునే యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళకి ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది టోటల్గా ఆన్లైన్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటి రోజున ప్రపంచం మొత్తం కూడా. అలాంటి కోర్సుల్ని తెలుగులో చాలా తక్కువ ప్రైస్కి 1000 రూపాయలను మొదలుకొని ఎంటైర్ కోర్సులు మొత్తం 15,000 వరకు నేర్పించేటటువంటి కోర్సులు స్కార్వీ డిజిటల్ అకాడమీ వాళ్ళు చేస్తున్నారు. సో విషయానికి వస్తే నిన్న నాకు జరిగిన అనుభవం అని చెప్తున్నా. మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాకి సంబంధించిన మార్కెటింగ్ పర్పస్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి మనది, దీన్ని మార్కెటింగ్ చేయడానికి లోకల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్సో లేదా యూట్యూబర్సో సోషల్ మీడియాకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అంటే క్యాంపెయినింగ్ అంటాం, టెక్నికల్ వర్డ్ రైట్. ఈ క్యాంపెయినింగ్ సంబంధించి ఇండియాలో చేస్తే వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. వై? బికాస్ నా ప్రోడక్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి నేను ఇంటర్నేషనల్ పబ్లిక్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, అంటే మీకు అర్థమయ్యేటట్టు పబ్లిక్ అంటున్నా, ఒరిజినల్గా పబ్లిక్ కాదు, యూజర్స్ని బేస్ చేసుకొని నేను చేపించేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో నిన్న దానికి ఛార్జ్ చేసినటువంటి అంశం మీతో డిస్కస్ చేస్తాం. రైట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్, ఇంటర్నేషనల్ క్యాంపెయినింగ్కి సోషల్ మీడియాకి మనం పే చేసేటటువంటి అమౌంట్ $1,200 నుండి $1,500. అర్థమైందా? క్యాల్కులేటర్ ఓపెన్ చేసి టుడే USDT ప్రైస్ అని కొట్టండి. రైట్, టుడే USDT ప్రైస్ ఇన్ INR కొట్టండి, మీకు 97 98 చూపిస్తుంది, 100 రూపీస్ చూపిస్తుంది. మరి 100 రూపీస్కి మీకు చూపించేది గూగుల్ ప్రైస్ మాత్రమే మిత్రమా. డాలర్లు కొనాలంటే ఎక్కడ కొనాలి మనం? బైనాన్స్లో పర్చేస్ చేయాలి. బైనాన్స్ ప్రైస్ ఎంత ఉంటుందో చూడండి. మళ్ళీ ఎక్స్చేంజ్ రేటు వేరే ఉంటుంది, గూగుల్లో మీకు చూపించే రేటు వేరే. ఎక్స్చేంజ్లో మనకు దొరికేటటువంటి ఈ డాలర్ల విలువ 102 రూపాయల నుంచి 105 రూపాయలు ఒక డాలర్కి. మనం అట్లా పే చేసేది ఎంత? డిజిటల్ క్యాంపెయినింగ్కి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఫౌండర్స్ మీరు కూడా. ఇక్కడ మన కంపెనీని ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేపేయడానికి సోషల్ మీడియా అనే సబ్జెక్టు అనే కోర్సును నేర్చుకొని ఉన్న వ్యక్తికి మనం పే చేసేటటువంటి అమౌంట్ 1,200 నుంచి $1,500. అక్షరాల మన కరెన్సీలో 1,20,000 నుండి 1,50,000. అర్థమైందా? పాయింట్ క్లియర్? మనం ఒక్కళ్ళం మాత్రమే, ఒకసారి మాత్రమే, ఒక నెలకు మాత్రమే మన కంపెనీ ఒకసారికి మీన్స్ ఒక నెలకి మాత్రమే పేమెంట్ చేసే అమౌంట్ ఎంత? 1,20,000 నుండి 1,50,000 INRలో చెప్తున్నా, కన్వర్ట్ చేసి మీరు కూడా చూసుకోండి ఆన్లైన్. రైట్, సో ఎవ్రీ మంత్, ప్రతి నెల ఈ పేమెంట్ మన కంపెనీ నుంచి ఎవరైతే సోషల్ మీడియాని, మన ఏమేమి ఉన్నాయి సోషల్ మీడియా అంటే ఏముంది భయ్, మీకు తెలియదు ఏముంది? ట్విట్టర్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ఎక్స్ ఉంటుంది, లింక్డ్ఇన్ ఉంటుంది, మెయిల్కి సంబంధించి వీటన్నిటిని హ్యాండిల్ చేసి దీని ద్వారా ఆర్గానిక్ లీడ్స్ని మనకు జనరేట్ చేయడానికి తీసుకుంటున్నటువంటి పేమెంటు ఎవరు? సోషల్ మీడియా వాళ్ళు.
ఓకేనా? మన ఒక కంపెనీ కానించే ఇది కథ. దాని మీద ఏమన్నా 24 గంటలు కూర్చొని 30 రోజులు కష్టపడి పనిచేసేదా? కాదు మిత్రమా. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది, స్కిల్స్ నేర్చుకున్నారు, రైట్? వీళ్ళు ఏం చేస్తారు, దానికి సంబంధించిన దాన్ని ప్రతిరోజు వీడియో ఎడిటింగ్ కావచ్చు, పోస్టులు కావచ్చు, పోస్టర్లు కావచ్చు క్రియేట్ చేస్తాడు, ఫట్ మన అందులో పడేస్తాడు. దీనికి కూడా ఎవరు ఉపయోగపడుతుంది, వాళ్ళకి చాట్ జీపీటీ ఉపయోగపడుతుంది. చాలా ఏఐ బేస్డ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒకసారి కోర్సు నేర్చుకొని, అంటే స్కిల్ నేర్చుకొని ఉన్నందుకు పెట్టుబడి లేకుండా మార్కెట్లో దొరికేటటువంటి ఫ్రీ అప్లికేషన్లను, ఫ్రీ యాప్స్ని వాడుకొని, స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళు డిజైన్ చేసి మీ తరపున, మీ బిజినెస్కి మీ తరపున వాళ్ళు సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తారు. సోషల్ మీడియా ఎవరిది? వాళ్ళ పర్టికులర్కి సంబంధించింది. వాళ్ళ దాంతో పాటు మన పర్సనల్ సోషల్ మీడియా ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లలో పోస్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది భయ్? ఒక ఇమేజ్ తయారు చేసి పోస్ట్ చేయడానికి మీకే తెలవాలి. ఇక ఇప్పుడు ఇవేందో మనం కూడా పెళ్లి రోజులకు, అంటే మ్యారేజ్ డే అప్పుడు, బర్త్డే అప్పుడు ఏం చేస్తాం మనం? ఆటోమేటిక్గా మనకు తెలిసిన పిల్లగాళ్ళతోటి, అరే ఈ రోజు నా పెళ్లి రోజు ఉంది, ఒక ఫోటో పిక్ ఇస్తా, నేను ఫొటోస్ ఇస్తా, ఒక వీడియో తయారు చేసి రా అంటాం. లేకపోతే బర్త్డే ఉంది, వీడియో మనకు తయారు చేస్తే ఓకే, మనకు అంత నాలెడ్జ్ లేకపోతే మన పిల్లగాళ్ళ మీద డిపెండ్ అవుతాం. వాళ్ళు ఎంతసేపట్లో 5 నిమిషాల లోపే తయారు చేసి మనకి ఇస్తారు. మనం దాన్ని ఏం చేస్తాము? వాట్సాప్ స్టేటస్లో పెట్టేసుకుంటాం, అందరూ విజ్ చేస్తారు మనకి. ఇగో ఇంత చిన్న పని, ఇలాంటి ఈ పనికి వీళ్ళ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మన ఒక్క కంపెనీనే పేమెంట్ చేసేది 1,20,000 నుంచి 1,50,000 పర్ మంత్. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి సతీష్ గౌడ్లు, ఇలాంటి ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా అనే కంపెనీలు, ఎన్ని కంపెనీలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళు, అంటే అసోసియేట్ అవుతారు, ఎన్ని కంపెనీలతో అవుతారు, ఎంత పేమెంట్లు వస్తాయి? పెట్టుబడి ఏమైనా ఉందా? ఏం లేదు. మెదడే పెట్టుబడి, ఆలోచన తీరే పెట్టుబడి. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్, ఫౌండర్స్? మీ ఆలోచనే మీ పెట్టుబడి. ఇక్కడ వాడు ఒకసారి నేర్చుకున్నాడు, కోర్సు నేర్చుకున్నాడు, ఆ కోర్సు ఏమంటారు, ఇన్స్టిట్యూషన్కి పోయి నేర్చుకున్నాడు, సబ్జెక్ట్ వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నాలాంటి బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా వాడు చేసేయడం ద్వారా తీసుకునేటటువంటి పేమెంట్ అది. ఇది ఒకటే. దెన్ ఇప్పుడు ఈ కోర్సులు మొత్తం మనకి ఇప్పుడు ఈ కోర్సు ఎక్కడ నేర్పిస్తున్నారు? మనకు స్కార్వి డిజిటల్ అకాడమీలో నేర్పిస్తున్నారు. ఈరోజు జర టైం తీసుకుంటా భయ్, ఎందుకంటే సబ్జెక్ట్ జర కొద్దిగా ఉంది, మాట్లాడేది ఉంది, పర్సనల్గా కూడా మాట్లాడేది ఉంది, జర ఫౌండర్స్ తోటి కూడా మాట్లాడతా, జర టైం అవుతుంది ఈరోజు అయితే. దెన్ జాగ్రత్తగా వినాలి, దీన్ని అందరికీ షేర్ చేయాలా. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్, ఉపయోగపడేటటువంటి సబ్జెక్టుని అందరితో పంచుకోవడం మంచిది, ఓకేనా? అయితే ఇంకొక విషయం, నిన్న మనకు జరిగిన 2 అంశాలలో ఒకటి చెప్పేసిన, రైటా? సెకండ్ వన్ వచ్చేసి మనం 2023 జూలై 13వ తారీఖున expertinfra.life అనే మెయిన్ వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. రేపు 13వ తారీఖు వస్తే మనకు 3 years కంప్లీట్ అయిపోయి 4th yearలో అడుగెడుతున్నాం. సో అప్పుడెప్పుడో 3 సంవత్సరాల క్రితం చేపించిన వెబ్సైట్ కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే రీడిజైన్ చేస్తున్నాం. వెబ్సైట్ డొమైన్ అదే expertinfra.life ఏదైతే ఉందో దాన్ని రీడిజైన్ చేస్తున్నాం మళ్ళీ కొత్తగా. ఇప్పుడు పాత బట్టలే ఎన్ని రోజులు వేసుకొని తిరుగుతాం పై, గదే ముచ్చట, గదే కథ. అందుకని చెప్పి కొత్తగా రీడిజైన్ చేపిస్తున్నాం. వెబ్సైట్ రీడిజైన్ ఆల్రెడీ ఉంది మనకు, వెబ్సైట్ కొత్తగా క్రియేట్ చేయట్లే మిత్రమా, ఆలోచించాలి. ఇక్కడ వెబ్సైట్ని కొత్త వెబ్సైట్ డిజైన్ చేయట్లేదు, ఉన్న వెబ్సైట్ని రీడిజైన్ చేస్తున్నాం. అంటే స్నానం చేపించి బట్టలు వేస్తున్నట్టు లెక్క. యు గాట్ ఇట్? సో దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత తెలుసా? 80,000 రూపాయలు అక్షరాల. అర్థమైందా? మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వెబ్సైట్ని రీడిజైన్ చేస్తున్నందుకు తీసుకుంటున్నటువంటి ఫీజు ఎంతయా అంటే 80,000. అదొక 1,20,000 నుంచి 1,50,000, ఇదొక 80,000. 2 కలిపితే ఎంత? 2 లక్షల పైబడే. ఎంతమంది కానించి? ఒకే ఒక్కడి కానించి. అర్థమైందా? సో వెబ్సైట్ ఒకసారి అంటే డిజైన్ చేసుకుంటాం, రీడిజైన్ అవుతుంది, ఇంకా తర్వాత మళ్ళీ సంవత్సరానికో ఏదైనా కొత్తగా అప్డేట్ చేసేది ఉంటే చేస్తాం. కానీ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏదైతే ఉందో ప్రతిరోజు చేయాలి భయ్.
నేను ఇప్పుడు రోజు మార్కెట్లో ఉంటేనే తెలుస్తుంది నేనేంటిది అనేది. ఇప్పుడు అర్థమైందా? రోజు మార్కెట్లో ఉండాలి, కొత్త దాన్ని అందిపుచ్చుకోవాలి. మీకు ఇప్పుడు నోకియా ఫోన్లు ఎందుకు లేవు మార్కెట్లో? ఒనిడా టీవీలు ఎందుకు లేవు మార్కెట్లో? అర్థమవుతుందా? ఎందుకు లేవు? కొత్తదనం లేదు, వాళ్ళు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వాడింది లేదు కాబట్టి. ఒకప్పుడు నోకియా ఫోన్ అంటే చాలా హై, ఒనిడా టీవీ అంటే చాలా హై. అవి రెండు ఇప్పుడు మార్కెట్లో లేవు. ఎందుకు? ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి కొత్త టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని మనము మార్కెట్లో పెట్టుకుంటే తప్పితే మనం మార్కెట్లో నిలబడలేని పరిస్థితి. ఆ విధంగానే దీనికి నేను అనేది ఏంటిది ఇక్కడ పాయింట్ అంటే, దీనికి మరణం లేనిది. అర్థమైందా? మరణం లేనటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎవర్, ప్రపంచం మొత్తానికి ఫర్ ఎవర్ ఉపయోగపడేటటువంటి సబ్జెక్టు స్కార్వీ డిజిటల్ అకాడమీ ద్వారా మీకు కోర్సుల్ని మీకు అందిస్తుంది. ఇక్కడ మీకు 1000 రూపాయలు మొదలుకొని 15,000 వరకు వీళ్ళు ఫీజు తీసుకోవడం జరుగుతుంది. లైఫ్లో వన్ టైం మాత్రమే. అది కూడా ఒక పేమెంట్ చేస్తే కుటుంబం మొత్తం వాడుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాడుకోవచ్చు. వాడుకొని నేర్చుకున్న ప్రతి ఒక్కరూ మార్కెట్లో నాలాంటి వ్యాపారవేత్తలకు కావచ్చు, మీకు పర్సనల్గా కావచ్చు, మీరు యూజ్ చేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్ నా ఒక్కటి ద్వారానే మనం పేమెంట్ చేసేది చెప్పిన నేను మీకు. అర్థమైందా? అది కూడా మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ లక్షల్లో పేమెంట్లు తీసుకుంటారు అనుకున్న సబ్స్క్రైబర్ల బేస్ని చూయించి. అంటే వాడు చెప్తే అవతల వాడు వింటాడు. అర్థమైందా? సో ఈ రకంగా మీ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియాలో మీ యాక్టివిటీ కావచ్చు, మీరు నేర్చుకున్న సబ్జెక్టు అంటే కోర్సులు, ఆ స్కిల్స్ కావచ్చు ఏవైతే ఉన్నావో, మీరు ఎంత బాగా నేర్చుకొని, ఎంత బాగా డెవలప్ చేసుకొని, కొత్తదనాన్ని ఆపాదించుకొని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారో, దానికి ఆ వచ్చేటటువంటి రాబడికి మీరు పర్టికులర్గా ఇంత వేతనం వస్తుంది, ఇంత ఎర్న్ చేస్తా లెక్క ఉండదు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్. ఎంత సంపాదించుకోవాలి డిపెండ్స్ ఆన్ యూ. ఇప్పుడు నేను నిన్న ఇచ్చిన నా ఒక్క కంపెనీనే చేస్తాడా? మన ఒక్క కంపెనీనే చేస్తాడా ఏంది? మనలాంటి వాళ్ళు శతకోట్లింగంలో నేను బోలింగం కానీ. అట్లనే చాలా కంపెనీలకు వాళ్ళు సర్వీస్ ఇస్తారు. ఎంతసేపు చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ అవి? ఇప్పుడు ఫోటో డిజైనింగ్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఇప్పుడు ఏఐ ఉంది చేతిలో, ఆ టూల్ని వాడతారు, ఫటాఫట్ చేస్తారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అట్లా ఒక్కొక్క కంపెనీకి ఎంత టైం కేటాయిస్తారు, అట్లా ఎన్ని కంపెనీలను చేయొచ్చు, ఎన్ని కంపెనీల ద్వారా ఎంత ఇన్కమ్ ఉంటుంది. అర్థమైందా? నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఇది విన్ విన్ మోడల్. నా స్వార్జితం కోసం నేను మాట్లాడట్లేను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని అర్థం చేసుకుంటారని, వక్రీకరించకుండా అనుకుంటారని నేను అనుకుంటున్నా. ఇది మనందరి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. చెప్పినా కదా, ఇప్పుడు డిగ్రీలు చేసి ఇంజనీర్లు కంప్లీట్ చేసుకొని ఉత్తగానే ఉంటున్నారు. వాళ్ళకు ఈ స్కిల్స్, ఏవైతే కోర్సులు ఉన్నాయో అతి తక్కువ ప్రైస్ తోటి నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో జరిగేటటువంటి బెనిఫిట్ ఏ రేంజ్లో ఉందో మీరు గమనించాలి. దెన్ వాళ్ళు స్వతహాగా ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. స్వతహాగా వాళ్లకు ధైర్యం వస్తుంది, డిపెండెన్సీ లేకుండా వాళ్ళకి మార్కెట్లో ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది, ప్రైడ్గా జీవించగలుగుతారు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సో దీన్ని గమనిస్తారని అర్థం చేసుకొని స్కార్వీ డిజిటల్ అకాడమీకి సంబంధించి ఏదో ఒక కోర్సు, ఏదన్నా ప్యాకేజీ తీసుకోండి, మీకు నచ్చింది ప్యాకేజీ తీసుకోండి. ఓకేనా? ప్యాకేజీ తీసుకొని ఆ కోర్సు తీసుకొని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మంచిగా ఎర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి, అలాంటి మార్కెట్ మీ చేతిలో ఉన్నది కాబట్టి, ప్రపంచం మొత్తం కూడా ఆన్లైన్ బేస్ చేసుకొని బతుకుతుంది. బిజినెస్లు అన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ని బేస్ చేసుకొనే బ్రతుకుతున్నాయి. దీన్ని గమనించి ఆ కోర్సులను నేర్చుకొని మంచి లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్. కొంతమంది అనుకుంటుండొచ్చు కావచ్చు, ఇంకోటి కొత్త కథ మొదలుపెట్టిండని. మై డియర్ ఫౌండర్స్,
నేను ఇందాక కూడా ఏమని చెప్పినా, ఇది నా ఛానల్లో ఈ 7,000 మంది సబ్స్క్రైబర్సే కాక వ్యూవర్స్ లక్షల్లో ఉన్నారు. నేను మాట్లాడేది కేవలం ఫౌండర్స్ను ఉద్దేశంలో పెట్టుకొని మాత్రమే కాదు. నేను ఎప్పుడు మాట్లాడినా మై డియర్ ఫౌండర్స్ అని మాట్లాడతా. మరి ఎందుకు మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నా? ఎందుకు? ఇది అందరికీ ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి, రైటా? సో అర్థం చేసుకోవాలి. అందులో ఇంకోటి ఏంటిది, చెప్పేది అంశం ఏంటిది, వాడి స్వలాభం ఏమన్నా ఉందా? నేను మీలాగానే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్, నేను మీలాగానే ప్లాటినం ప్యాకేజ్ తీసుకొని కోర్సు నేర్చుకుంటున్నా. ఎందుకు? బలుపు ఎక్కువై కాదు. ఎందుకో తెలుసా? చెప్పారు కదా, నిన్ననే జరిగిన అంశం ఇది. 1,20,000 నుంచి 1,50,000 సోషల్ మీడియా మార్కెటింగ్కి నేను ఇస్తున్నటువంటి పేమెంట్. దెన్ మన వెబ్సైట్ రీడిజైనింగ్ కోసము 80,000 రూపాయలు నేను ఇస్తున్నటువంటి పేమెంట్. అంటే 2 లక్షల పైచిలకు అమౌంట్ ఏదైతే ఉందో, ఈ సబ్జెక్టు నేనే నేర్చుకుంటే, ఈ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కావచ్చు, వెబ్సైట్ డిజైనింగ్ రీడిజైనింగ్ నేను నేర్చుకుంటే ఈ పైసలు నాకు మిగులుతాయా మిగలవా? అర్థమైందా? కథ అర్థమైందా? ఈ పైసలు నాకు మిగులుతాయా మిగలవా? ఏ పైసలు నేను ఇంకా దేనికన్నా వాడొచ్చు కదా, ఎవరికో ఇస్తున్నా కదా. ఆ ఇచ్చే అమౌంట్ నేను నేర్చుకుంటే నేనే చేసుకుంటా, నాకు పైసలు మిగులుతాయి. అర్థమైందా? అట్లా ఇక్కడ నేను చెప్పడానికి కారణం అదే. ఇది ఏదో స్కామో స్కీమో కాదు. నేను అవి చెప్పను, అందులోకి నేను పోను. ఇక్కడ ప్యూర్గా గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి ఇక్కడ నేర్పించేటటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు పర్సనల్ లైఫ్లో యూజ్ అయ్యేవాడమే కాకుండా మీ ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చేటటువంటి అంశం కాబట్టి నేను 1కి 10 సార్లు చెప్తున్నా. మనం ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకొని ట్రేడింగ్ చేసుకుంటున్నాం, పెట్టుబడులు పెట్టుకొని ఈ కంపెనీలో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టుకొని ఇది చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఎవరి మీదనో థర్డ్ పర్సన్ మీద డిపెండ్ అవ్వకుండా మీ మీద మీరే మీరు నేర్చుకుంటే మీరే పర్సనల్గా చేయడం వల్ల మీరు ఎర్నింగ్లో ఉంటారు, మీరు పర్సనల్గా సంపాదించుకోగలుగుతారు. కాబట్టి నేను చెప్పడానికి కారణం ఇదే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్. దీన్ని వక్రీకరించకండి. కొంతమంది తెలుసు, మన ఫౌండర్స్కి తెలుసు. ఇక మన ఫౌండర్స్ విషయానికి వస్తే, మై డియర్ ఫౌండర్స్, జూలై మంత్ ఏం జరుగుతుంది, ఏమేం డెవలప్మెంట్ చేయబోతున్నాం, టోకెన్ గ్రోత్ ఏ విధంగా స్టార్ట్ అవ్వబోతుంది, ప్రతిదీ నేను జూమ్ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మన దాంట్లో ఉన్నటువంటి చీడ పురుగులు, తిని కూర్చున్న కుక్కలు మీకు తెలుసు, రైట్? వీళ్ళు మన ఫౌండర్స్ని, లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు దాన్ని వక్రీకరించి, వాడు ఆల్రెడీ తిని కూర్చొని ఉన్నాడు, వాని వల్ల అయ్యేది ఏమీ లేదు. ఏం చేసినా సతీష్ గౌడే చేయాలా, మీరు ఇది గమనించాలి. ఏం చేసినా ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ ద్వారా మాత్రమే మీరు లబ్ధి పొందుతారు, కుక్కలతోటి కాదు. కుక్కలు మిమ్మల్ని ఉసిగొలుపుతాయి అంతే. వాడు ఆల్రెడీ తిని కూర్చున్న కుక్క పెట్టింది 4 లక్షలు, 20 లక్షల టోకెన్లు అమ్ముకున్నాడు. ఒక్కొక్క టోకెన్ ప్రైస్ వచ్చేసి 3 రూపాయల నుండి 5 రూపాయల ప్రైస్ మధ్యలో అమ్మిండు. 3 రూపాయలే పెట్టుకుందాం యావరేజ్గా. 20 లక్షల టోకెన్లు ఎంత అవుతుంది మై డియర్ ఫౌండర్స్? 20 లక్షల టోకెన్లు ఇంటూ 3 రూపాయలు, 2 3 6, 60 లక్షల రూపాయలు ఎర్న్ చేసింది. వాన్ టీం ద్వారా, వాడు పర్సనల్గా వాడు టీం ఉంది, ఆ టీం ద్వారా 40 లక్షల రూపాయలు వానికే పోయినాయి. వాడి దగ్గర ఉన్న టోకెన్స్ వాని టీంకి అమ్ముకున్నాడు, వాడు 40 లక్షల రూపాయలు ఎర్న్ చేసుకున్నాడు. మరి పైన 20 లక్షలు మిగతా టీమ్స్ వాళ్ళకి. ఈవెందో నేను కూడా వానికి అమ్మిచ్చిన, నా పక్కల్లా రెక్కల్లా తిని ఉండి తాగి ఉన్న కుక్క, అనవసరంగా లీడర్లు కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు, వాని మాటలు విని మీరు ఇబ్బందులు తెచ్చుకోకండి. వాడి వల్ల ఏమీ కాదు. ఎందుకంటే అటు తిని కూర్చున్నాడని చెప్తూనే ఉన్నాగా. నేను ఈ మాట ఏదో ఓరల్గా చెప్పట్లేదు, నా దగ్గర ప్రూఫ్ ఉంది. మీరు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, సారీ ఫౌండర్స్,
ఇప్పుడు మీరు నాకు ఫోన్పే చేసిరు బై, ₹1 ఫోన్పే చేసిరు. మీరు ఏమంటారు? ₹10 చేసినా సతీష్ గౌడ్కి అని అంటారు. అరే మీరు చేసింది ₹1 అని నేను అంటా ఉంటా, లేదు ₹10 అని మీరు ఓవరాల్గా చెప్తుంటారు. నేనేం చేస్తా, ఇమీడియట్గా ఫోన్పే ఓపెన్ చేసి చూపిస్తా. మీరు పంపించింది మీ దగ్గర నుంచి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది ₹1, ఏ టైంలో ట్రాన్స్ఫర్ అయిందో కూడా టైమింగ్తో సహా సెకండ్లతో సహా ఉంటుందిగా. నోటి మాటలు కావు కదా, ప్రూఫ్ ఉంది కదా. ఇదే విధంగా ఈయన డాష్ గాడు వాడు పెట్టింది ఏ డేట్లో పెట్టింది, మీరు ఇప్పుడు మనకి expertinfra.live వెబ్సైట్లో మీరు ఏ రోజు రిజిస్టర్ అయినరు, ఏ రోజు యాక్టివేషన్ అయినరు, రిజిస్ట్రేషన్ డేట్ వేరు యాక్టివేషన్ డేట్ వేరు మై డియర్ ఫ్రెండ్స్. కొంతమంది రిజిస్ట్రేషన్ రోజే యాక్టివేషన్ కూడా అవుతాయి. సిస్టంలో ఉంటుందా ఉండదా? సిస్టమ్ అబద్ధం ఆడదు. సతీష్ గౌడ్ అబద్ధం ఆడినా, కుక్కల అబద్ధం ఆడినా, యు గాట్ ఇట్. సిస్టమ్ నా దగ్గర ఉంది, నా దగ్గర డేటా ఉంది. ఇక్కడ వాడు రిజిస్ట్రేషన్ అయింది ఎప్పుడు, యాక్టివేషన్ అయింది ఎప్పుడు, రైట్? వాడు ఎంత పెట్టుబడితోటి టోకెన్స్ బై చేసిండు, వానికి ఎన్ని టోకెన్స్ వచ్చినాయి, వాడు కాంపౌండింగ్ చేసుకొని ఎన్ని టోకెన్స్ సంపాదించుకున్నాడు, ఎన్ని టోకెన్స్ ఏ డేట్లో విత్డ్రా పెట్టిండు, ఆ విత్డ్రా పెట్టిన టోకెన్స్లలో ఎంత మళ్ళీ కాంపౌండింగ్ చేసిండు, ఎన్ని అమ్ముకున్నాడు, ఎంత కాంపౌండింగ్ చేసిండు. ఒక 10,000 టోకెన్స్ విత్డ్రా పెట్టిండు, ఈరోజు 5,000 టోకెన్లు అమ్ముకున్నాడు, 5,000 టోకెన్లు కాంపౌండింగ్ చేసిండు. ఎందుకు 5,000 చేస్తాడు? మళ్ళీ ఇంకొక 5,000కి 5,000 10,000 ఇస్తుంది కదా కంపెనీ. అర్థమైందా? ఈ రకంగా కాంపౌండింగ్ చేసుకుంటూ సంపాదించుకున్న టోకెన్లు ఏవైతే ఉన్నాయో వీడు అమ్ముకొని క్యాష్ చేసుకొని బాగా బలిసి మదం ఎక్కి నేను అంటే మాటలు రాక కాదు, చేతలు చేయలేక కాదు, సభా మర్యాదని పాటిస్తూ మాట్లాడుతున్నా, పాటిస్తూ మాట్లాడుతున్నా. సో కాబట్టి ఇలాంటి ఎదవల మాటలు విని చెరపకురా చెడేవు. దీన్ని గమనించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఎవడేంటిది అనేది గమనించాలి. అన్నం తినే కూట్లో మన్ను పోసుకోవద్దు. మనకు రేపు జూలై నుంచి టోకెన్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకొక విషయం కూడా రేపు జూమ్ మీటింగ్లో నేను అనౌన్స్ చేయబోతున్నా. ఇవన్నీ కూడా కంపెనీ డెవలప్మెంట్లో భాగంగా జరుగుతున్నటువంటి అంశాలు. ఇలాంటి ఈ టైంలో వీళ్ళు కొంతమంది లీడర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఫౌండర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏకుతాం పీకుతాం ఇవన్నీ జరుగుతున్నాయి. అయ్యేదేమీ లేదు, అయ్యేదేమీ ఉండదు కూడా, ఉండదు కూడా మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఏం చేసినా సతీష్ గౌడ్ మాత్రమే చేయాలి. కంపెనీ నాది, నా ప్రోడక్ట్ మీ దగ్గర ఉంది, వాల్యూ లేకుండా లేదు. వాల్యూ లేని ప్రోడక్ట్ మీద మీరు పెట్టుబడులు పెట్టలేదు. అట్లయితే మీరు నా కాడికి ఎందుకు వస్తారు భయ్? సింపుల్ లాజిక్. మీరు నా కాడికి ఎందుకు వస్తారు? అసలు విలువలేందా? మార్కెట్లో లేందా? దాని మీద ఏం చేయలేదా? చేస్తలేమా? అన్ని నవరంధ్రాలు మూసుకొని నేను ఎస్కేప్ అవ్వచ్చు. ఎందుకు నేను మీతోటి అసోసియేట్లో ఉన్నా, ఎందుకు కమ్యూనికేషన్లో ఉన్నా, కంపెనీ ఇప్పటికీ స్టిల్ ఎందుకు రన్ అవుతుంది, డెవలప్మెంట్స్ ఇంకా ఎందుకు జరుగుతున్నాయి, పెట్టుబడులు. అర్థమవుతుందా మై డియర్ ఫౌండర్స్? కాబట్టి దీన్ని గమనించాలి. ఎదవల మాటలు విని ఇబ్బందుల పాలవద్దని నా మనవి. నేను ఇక్కడ ధమ్కీలేం ఇస్తలేను, ప్రాక్టికల్ మాట్లాడుతున్నా. నేను సర్వం సిద్ధమై ఉన్నా. ఇదా పేర్లేం లేవిడా, ప్రతీది సిద్ధమై ఉన్నా నేను ఈడ. ఓకేనా? ఎంతసేపటికి నా ఆకాంక్ష, నా ఇంటెన్షన్, నా మోటో ఏంటిదో తెలుసా? నా ద్వారా నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళ కడుపు కొట్టొద్దు అనేదే నా ఇంటెన్షన్. మై డియర్ ఫ్రెండ్స్, తీసి పెట్టడం మాత్రమే తెలుసు ఈ చేతికి. ఇదే చేతితోటి తిన్న లంజా కొడుకు, ఇదే చేతులతోటి తిని తాగి తిరిగి మీకు తెలుసు. దీన్ని ఏమంటారంటే ఓర్వలేక ఈర్ష. ఈయన కొడుకు ఏంటంటే ఈర్ష, దాన్ని మింగుడు పడలేక వీడు నా ఇంట్లో తిని ఉన్న ఎదవ. ఏ రోజు వీరింటికాడ అట్లీస్ట్ నేను ఒక్కసారి పోయినా వాని కొంపకి, నేను టీ తాగాను, మీ అందరికీ తెలుసు. టీ పాలు కాఫీ తాగాను, నాకు తినుడు తాగుడు అలవాట్లేదు, ఏ అలవాట్లేదు, మీ అందరికీ తెలుసు. ఓకేనా? వాని కొంపకు ఒక్కసారి పోతే వాళ్ళ మిస్సెస్, మా సిస్టర్ అనుకోండి పాపం,
ఒక సేమియా బౌల్ ఇచ్చింది. ఆ సేమియా తిన్నా. ఎందుకు? యాక్చువల్గా మేము మార్కెటింగ్ పోయే సందర్భంలో వాని కొంప మీద నుంచే పోతున్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్లో రాన్నా అంటే పోతే కప్పుడు సేమియా ఇస్తే ఆ సేమియా మంచినీళ్ళు తాగి ఆ కప్పుడు సేమియా తిని బయలుదేరినాం. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. మై డియర్ ఫౌండర్స్, చాలా చాలా జాగ్రత్త ఈ ఎదవతోటి. వీడు తిని కూర్చున్నాడు. నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను ఉత్తగా మాట్లాడట్లేను, ప్రూఫే ఉంది. 60 లక్షలు, అక్షరాల 60 లక్షల రూపాయలు, పైచులకే కానీ తక్కువ అవుతలేదు. వాన్ టీం నుంచే వాడు 40 లక్షలు ఎర్న్ చేసిండు. వాన్ టీం నుంచి 40 పైసలు రాలే కంపెనీకి. వాన్ టీం నుండి ప్రతి ఒక్కరు వానికి కొట్టిన వాళ్ళే, నాకు రాలే, కంపెనీకి రాలే. ఆ పైసలు మళ్ళీ పర్సనల్గా నేను కావచ్చు, శివప్రసాద్ సార్ కావచ్చు, వానికి ఇంకా అమ్మిచ్చి పెట్టినాం. వాడు 60 లక్షల రూపాయలు లైవ్లో ఎర్న్ చేసిండు. ఇప్పుడు వాళ్ళని పోగు చేసి వీళ్ళని పోగు చేసి ఏక్తా పీక్తా అంటే ఏం చేతులకు గాజులేం లేవు. గమనించాలా. నేను వానికి చెప్తున్నా ఈ ముచ్చట. తిత్తి తీస్తా. నేను మంచోళ్ళకి చాలా మంచోడిని. చెడు జరిగితే నా అంత ఎదవలేడిగా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మై డియర్ ఫౌండర్స్, ఇక్కడ మెయిన్గా నేను ఎందుకు ఇంత ఆవేదనతోటి మాట్లాడుతున్నా అంటే, వంటలు చూసినారు సామెత, తిన్న కుక్క తినిపోయింది, ఉన్న కుక్కను కట్టేసి కొట్టిరు అన్నట్టుగా. వీందేం పోయింది? బొచ్చు పెట్టింది 4 లక్షలు, దెంగింది 60. బా క్షమించండి. పెట్టింది 4 లక్షలు, ఎర్న్ చేసింది మాత్రం మింగింది 60 లక్షల పైచులకే. వీనికాడ ఇంకా కూడా 16-17 లక్షల టోకెన్లు ఇంకా కూడా ఉన్నాయి. అరే సిస్టమ్ చెప్తుంది భయ్, ఏ రోజు వచ్చినావు, ఏ రోజు పెట్టినావు, ఎన్ని టోకెన్లు తీసుకున్నావు, ఎంత కాంపౌండింగ్ చేసినావు, ఏ డేట్లో అమ్ముకున్నావు, ఆ డేట్లో టోకెన్ ప్రైస్ ఎంత, నీ కాడ మిగిలింది ఎంత. అరే నేను చెప్తలేని సిస్టమ్ చెప్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, చెప్పేది ఒకటే, వాని మాటలు విని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా, లీడర్లు కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు, ఇబ్బంది అయితే అవుతుంది. నేను ఆల్రెడీ వాన్ టీంకి సంబంధించి టోటల్గా ఎంటైర్ టీంకి సంబంధించి బ్లాక్ చేసిన వాళ్ళ టోకెన్ లేకుండా చేసిన. నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఏ చెట్టు మీద కూర్చున్నావో చెట్టు కాయల్ని మాత్రమే కోసుకొని తినాలా. నువ్వు కోసుకొని తిని అమ్ముకొని క్యాష్ చేసుకొని చెట్టు మొదల్ని నరుకుతావురా. నువ్వు చెట్టు మొదలనే నరుకుతున్నావు. కాబట్టి దాన్ని ఉపేక్షించేది లేదు. మై డియర్ ఫౌండర్స్, మీరు కూడా దగ్గరికి రానియకండి. వీడు చీడ పురుగు, వీడు ఎదవ, వీడికి బాగా ఏమంటారు ఈర్ష్య. పర్ఫెక్ట్ వర్డ్ నాకు రావట్లే కానీ ఈర్ష్య. దాన్ని సహించలేకపోతున్నాడు. కాబట్టి అట్లాంటి వాని మాటలు విని లీడర్స్ కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు, ఆగం కాకురి. వాడి వల్ల ఏమి కాదు, వాడు పెట్టేటోడు కాదు. మీరు పెట్టింది కంపెనీలా, ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా అనే కంపెనీలో, ఆ కంపెనీ ఓనర్ సతీష్ గౌడ్. ఏం జరిగినా వీని వల్లనే కావాలా, సతీష్ గౌడ్ మాత్రమే చేస్తాడు. కాబట్టి మంచిగా తినేటటువంటి పరిస్థితులలో ఉన్నాం మనం. దాన్ని ఎవ్వరు కూడా చెడగొట్టుకోకండి. కంపెనీ డెవలప్మెంట్స్ ఏంటివి అనేది నేను చెప్తా. రేపు జూమ్ మీటింగ్ పెట్టి మన ఫౌండర్స్కి అందరికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకేనా? సో దీన్ని గమనించండి, అప్రమత్తంగా ఉండండి. ఓకే, అప్రమత్తంగా ఉండడమే మీరు చేయాల్సిన పని. బట్ ఒకటి క్లియర్గా చెప్తా, మై డియర్ ఫ్రెండ్స్, నేను హానెస్టా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏం నిర్ణయిస్తుంది? కాలం అయితే నిర్ణయిస్తుంది. ఎన్ని అంశాలు మనం టీవీలలో, న్యూస్ ఛానల్స్లలో, ఈ సోషల్ మీడియాలలో చూస్తలేం. మై డియర్ ఫౌండర్స్, అట్లా ఉన్నానా? చేసే క్యారెక్టరా? ఆన్ ప్యాసులో ఉన్నప్పుడే ఎవరో నా టీం కానటువంటి వ్యక్తులకి పోయి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర పోయి సర్వీస్ ఇచ్చినోని నేను. అర్థమైందా? ఎవరి కాడ రూపాయి ఆశించినోని కాదు, తీసుకున్నోని కాదు.
మీదికెళ్ళి భోజనాలు పెట్టి మరి మీటింగ్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఈస్ మీ, అది నేను. ఈవెన్ దో మన పర్టికులర్ మన కమ్యూనిటీ మన కంపెనీకి సంబంధించి కూడా ఏ ఒక్క రోజన్నా ఎవరితోటన్నా రూపాయి పెట్టించిన ఖర్చులు గోవాకు పోయి వచ్చినాం ఫ్లైట్లా, మీ ఖర్చులతో సహా కంపెనీనే పెట్టుకుంది. బ్యాంకాక్ పోయి వచ్చినాం, కంపెనీనే పెట్టుకుంది. అవునా? ఇవన్నీ మీకు వినోదం. సతీష్ గౌడ్కి ఏంటిది? ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీకి ఏంటిది? పెట్టుబడి. అర్థమైందా మై డియర్ ఫౌండర్స్? ఇది నేను పెట్టిన అంటే టోకెన్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, కంపెనీ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, నేను పెట్టిన పెట్టుబడి. అది మీకేంటిది? టార్గెట్ అచీవ్ అయింది కాబట్టి వినోదం కోసం వచ్చిండ్రు. కంపెనీకి మాత్రం పెట్టుబడి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు చాలా వాళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి ఆఫర్లు ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. విదేశాలకు తీసుకుపోతారు, ఇక్కడ గోవాలకు గీవాలకు కూడా తిప్పుతారు. ఆ రియల్ ఎస్టేట్ ఎవడైతే ఓనర్ ఉన్నాడో వానికి అది పెట్టుబడి, పోయేటోళ్ళకి వినోదం. ఇవన్నీ ఏడికెళ్ళి వస్తాయి? ఎట్లా వస్తాయి? ఎట్లా చేసినాం? మీరు లేరా? చూడలేదా? మళ్ళా ఏదో కొత్త కథ మొదలు పెట్టిండు. నేను ఏమంటారు ఇక ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ మాట అంటే ఆ క్యాస్ట్ని తక్కువ చేసిన ఉన్నయిత అనదలుచుకోవట్లే. ఈ ఎదవ చేయబట్టి. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్? రైట్. ఇక్కడ సతీష్ గౌడ్ చెప్పేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది నా కోసం కాదు, మన కోసం, మన ఫ్యామిలీలో మన పిల్లలు ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల నేను ఏదో పనికి మాలిందని చెప్పట్లేనే. మార్కెట్లో దీని డిమాండ్ ఏందో మీ చేతిలో ఫోన్ ఉంది కదా. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఫ్యూచర్ కొట్టి చూడు రాదురి, గూగుల్ చెప్తుందిగా. సతీష్ గౌడ్ మాట మీరెందుకు నమ్మాలి భయ్? అర్థమైందా? కాబట్టి డిజిటల్ మార్కెటింగ్కి ఉన్నంత విలువ డిమాండ్ ఏదైతే ఉందో అది మీరు తెలుసుకొని గ్రహించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గౌన్లోని భయ్ తాళ్ళు ఎక్కడం నేర్చుకుంటా. ఎవరు నేర్పితే? మా తాతో మా తండ్రో నేర్పితే నేను నేర్చుకుంటా, లేకపోతే నాకు నా ఫ్రెండో నా చుట్టపోడో పక్కపోడో నేర్పితే నేను నేర్చుకుంటా. ఓకేనా? తాళ్ళు ఎక్కడం నేర్చుకుంటా. ఈ నేర్చుకున్నది ఏదైతే ఉందో అది ఉపయోగపడేది రేపటి రోజున ఎవరికి? నేర్చుకున్న నాకే కదా. తాళ్ళుపుతా, కళ్ళు గీస్తా, కళ్ళు అమ్ముకుంటా, మనీ ఎర్న్ చేస్తా. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్? అర్థమైందా? సో ఇక్కడ నేర్పించేటోడు స్వలాభం కోసం నేర్పిస్తలేడు. నేను కూడా నా స్వార్జితం కోసం మీకు ఇగో దీంట్లోకి రండి, ఈ ప్యాకేజీ తీసుకోండి అని చెప్పట్లేను. ఇక్కడ మోటో ఏంటిది? ఈ ఏదైతే సబ్జెక్ట్ ఏదైతే ఈ ఉన్నాయో స్కిల్స్ ఉన్నాయో మీరు నేర్చుకోవడం వల్ల మీకు యూజ్ అవుతాయి. అర్థమైందా? కానీ ఈ ఎదవ లాంటి వాళ్ళు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు తాళ్ళెక్కడం నేర్పిండు, మా అయ్య నేర్పిండు, నేను ఎక్కుతున్నా బై. నాకేదో ఫోన్ వచ్చింది, సప్పున తీసి మాట్లాడుకుంటా. నా కాన్సన్ట్రేషన్ నాది తాడెక్కుడు, పిచ్చిషకలు చేసే పనులు కావాలి. మోగు పట్టుకొని పైకెత్తున్న క్రమంలో మిడిల్లో పోయేసరికి ఫోన్ వచ్చింది. నేను 9 క్లోజ్ చేసుకొని తాడు మొత్తం ఎక్కాల్సిందే, చెట్టెక్కాల. లేదేం కత్తి పట్టువయ్యా అని చెప్పి ఫోన్ తీసి హలో అనుకుంటే ఇట్లా పెట్టుకుంటా నేను ఇట్లా ఎక్కుతున్నాను అనుకో, ఏమైద్ది? స్లిప్ అయిద్ది. జారి పడితే నడుములే ఇరగొచ్చు, హైట్ ఎక్కువ ఆడించి పడితే తలకాయ బగిలి ఇట్లా తలకాయ మీద పడి సావచ్చు. ఊరికమ్మ తాడు నేర్పిన మా నాన్న తప్పు? తాళ్ళు నువ్వు ఎక్కడ నేర్పినావు కాబట్టి ఆడు చచ్చిండి ఈ రోజు అని అంటావా? పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను అనేది ఏంటిది అంటే ఇక్కడ ఇప్పుడు నా కొడుకు సర్వే చేస్తాడు, వీడు ల్యాండ్ సర్వే చేస్తాడు. వీడు ఈ సర్వే ఎవరికో పిల్లగాళ్ళకి నేర్పిండు. నేర్చుకున్నాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడి కింద ఉండి నేర్చుకొని వాడు సొంతంగా సర్వేయర్ అయింది అనుకో, వాడికి బో పెట్టినోడే కదా వీడు. అర్థమవుతుందా? అది మంచి పనే కదా. అర్థమైందా? తాళ్ళెక్కడం నేర్పడం మంచి పనే కదా. ఇక్కడ సబ్జెక్ట్ స్కిల్స్ నేర్చుకోవడం, ఏవైతే కోర్సులు ఉన్నాయో నేర్చుకోవడం మంచి పనే కదా. ఇదేమన్నా అనకూడదు, పత్యాపరం కాదుగా. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్? రైట్.
పత్యాపారం గురించి నేనేం మాట్లాడట్లేను ఇక్కడ. మంది లైవ్లో నిన్న జరిగిన ముచ్చట చెప్పినా కదా, లైవ్లో 1 నెలదే ఎవ్రీ మంత్ చేయాల్సింది. అది చేసే తప్పితే మనం మార్కెట్లో నిలబడలేం. మనం తెలవాలి, మనం ఎంతసేపటికి నలుగురికి తెలవాలి అంటే తెలిసేటట్టు చేసుకోవాలి. అది ఉత్తగా అయితే తప్పు ఒకట్లా కాదు, పైసలు పెడితేనే అవుతుంది. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్? ఇక్కడ కూడా స్కిల్స్ అనేటివి నేర్పించేటోళ్ళు, మనకు నేర్పించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1-2 స్కిల్స్ నేర్పిస్తారేమో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మరి ఇక్కడ 27 కోర్సులు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్? 27 కోర్సులు మీకు అతి తక్కువ ఫీజు తీసుకొని 1000 రూపాయలు మొదలుకొని 15,000 వరకు మీకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులను నేర్పి మనకి ఇస్తున్నారు. వీళ్ళు నేర్పించడమే కాకుండా ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు, జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు, తర్వాత ఫ్రీలాన్సర్గా అవకాశాలు ఇస్తున్నారు, అఫిలియేట్ సిస్టంలో చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అంటే బయట కార్పొరేట్ కంపెనీలకు అఫిలియేట్ చేయడమే కాకుండా వీళ్ళ పర్సనల్ స్కార్వి డిజిటల్ కంపెనీకి సంబంధించిన కూడా అఫిలియేట్ సిస్టంలో వీళ్ళు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. రీసెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర కూడా స్కార్వి డిజిటల్ అకాడమీ వాళ్ళ దగ్గర కూడా జ్యువెలరీ అండ్ క్లాత్స్కి సంబంధించిన ఇప్పుడు ఈ కామర్స్లో మనకు అమెజాన్లో ఎట్లయితే ప్రొడక్ట్స్ ఉంటాయో స్కార్వి డిజిటల్ అకాడమీ దగ్గర కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? క్లాతింగ్స్ అండ్ జ్యువెలరీ. వీటిని కూడా మీరు రీసేల్ చేసుకొని క్యాష్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా వీళ్ళు ఎర్నింగ్ ఆపర్చునిటీని కల్పిస్తున్నటువంటి గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ గురించి చెప్పడం తప్ప? మళ్ళేదో కథ, మళ్ళేదో ఎత్తుకున్నాడు. ఈ అమ్మాయి నా కొడుకును అబ్బా మై డియర్ ఫౌండర్స్, దిమాగ్ ఖరాబ్ అయింది భయ్ ఈరోజు. క్షమించండి నన్ను జరా. మీకు తెలుసు కదా నా క్యారెక్టర్ ఏంటిదో. ఒక్కోసారి ఇట్లా బౌన్స్ అవుతాను నేను. అంటే ఎందుకు అవుతా అట్లా మార్కెట్ నుంచి వినపడ్డప్పుడు కొద్దిగా మనసుకు బాధ అవుతుంది. మనసుకు బాధ అయినప్పుడు నేను ఇబ్బంది పడతా. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫౌండర్స్? థ్యాంక్ యూ. ఒకటి క్లియర్గా ఏంటిదంటే, ఎదవల్ని నమ్మకండి. ఎదవలు ఏం చేయరు మీకు. మీదికెళ్ళి ఖర్చు ఇంకా తాగుడు పీకి కొడుకు తాగుడు అలవాటు ఉంటుంది. తాగేయాలి, పీకియాలి కథ. చెప్పినా కదా ఇక వద్దులే కానీ వాడుకు తాపిస్తే పక్కలేసే ముండా కొడుకువాడు. కాబట్టి వారి మాటలు అస్సలు నమ్మకండి. నేనేమి అస్సలే ఇడిచిపెట్టా. ఎందుకంటే ఆ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఇది. ఊరుకుంటానా ఏంది నేను? కాకపోతే ఏంటిదంటే నేను న్యాయం చేయాల్సింది ఉంది. నా ద్వారా నేను ఇబ్బంది పడితే నన్ను నమ్మొచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారని 9 క్లోజ్ చేసుకొని పేషెన్సీగా వెయిట్ చేస్తున్నా. నా వాళ్ళకి నేను న్యాయం చేస్తా. ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా సక్సెస్ మీట్ ఇదే హైదరాబాద్లో అంగరంగ వైభవంగా చేస్తా. మీ అందరికి ఆ ఫలాలను ఇస్తా. ఇది నా మాట. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ సూన్ మనకు రేపు జూలై నుంచి మన టోకెన్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. వెయిట్ చేద్దాం. మంచి రిజల్ట్. ఈ వెయిట్ చేసింది ఏదైతే ఉందో మీ దగ్గర డిజిటల్ ప్రాపర్టీనే ఉంది మై డియర్ ఫౌండర్స్. మీ దగ్గర ఏదో పనికిమాల చెత్త లేదు. ఆ చెత్తలో మీరు పెట్టుబడులు పెట్టలేదు. ఎవడన్నా పెడతాడా అట్లా? ఆ రకంగా మనం ఏమైనా చేసినావా? మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాల్యూదే ప్రెజెంట్గా. ఇక అది ఎందుకు వాల్యూ తగ్గింది, దానికి కారణాలు కూడా మనమే. కానీ నేను దాంట్లోకి పోదలుచుకోవట్లేదు. ఓకే, జరిగిపోయింది. అనుభవాలు నేర్పుతాయి కదా మనకు. అనుభవాలను నేర్చుకొని ఇక మీదటి నుంచి ఏం చేయాలనే దాని మీదనే పూర్తి దృష్టి పెట్టి ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న సత్సంకల్పంతో మాత్రమే కంపెనీని పట్టుకొని టోకెన్ డెవలప్మెంట్ చేస్తూ నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజెంట్గా నేను ఏమంటారు, మనిషి ఎక్కడున్నా ఏం చేసినా మనకు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఇంపార్టెంట్. నేను ఎందుకు కలవట్లేను, అందరికీ ఎందుకు వినపడట్లేను అంటే నా ద్వారా రిజల్ట్ నేను ఇవ్వాలి. నాకు ఇదొక ముఖం ఉంది కదా, చక్కదనాల ఫేసు, దీనికంటూ ఒక వాల్యూ ఉంది కదా. ఈ వాల్యూని నేను నిలుపుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది బై? నన్ను నమ్మొచ్చిన వాళ్ళకు న్యాయం చేసినప్పుడు మాత్రమే. సో దాన్ని నేను చేస్తా. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. డిజిటల్ అకాడమీకి సంబంధించిన ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వండి. తక్కువ పేమెంట్ తోటి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయొచ్చు. 1 సార్లు చెప్తున్న మంచి కంపెనీ, గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ,
గొప్ప గొప్ప ఆ, ఏమంటారు బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు నేర్పిస్తున్నారు వీళ్ళు, మంచి ఇన్కమ్ సోర్స్ కల్పిస్తున్నారు. అవకాశం ఉంది, కదలి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ సతీష్ గౌడ్. లవ్ యూ ఆల్. బాయ్.